వేదిక మీద ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుందాం. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి మంత్రంగా మనల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే విధంగా కలిసిమెలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా. ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేము ఎట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి. తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలామంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు. నరేంద్ర మోడీ గారితో ఇంక నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అనంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము తట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని కలిసినా నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నా సహచర మంత్రులను కూడా తీసుకెళ్తున్నా. ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాం, అడగాల్సిన అనుమతులు అడిగినాం, ఇవాళ తెచ్చుకోవాల్సిన కొన్ని తెచ్చుకున్నాం.